కల్తీ నెయ్యి అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కడప జిల్లా పులివెందులలో తన స్వగ్రామంలో సమావేశం చేశారు. ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతు అవశేషాలు ఉన్నట్లు సిట్ నివేదిక స్పష్టంగా పేర్కొందని రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. సిట్ దర్యాప్తులో నెయ్యిలో కల్తీ జరగలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొంగ తిరుగుడు సమాధానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఈ అంశంపై చర్చ జరగకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆ దర్యాప్తు విషయాలను కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల్లో 2019-24 మధ్య కాలంలో లడ్డు ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి రసాయనాలు వాడాలనే చర్చ జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిట్ దర్యాప్తులో అనేక విషయాలు పేర్కొన్నప్పటికీ ఆ దర్యాప్తు విషయాలను చెప్పుకోకుండా సిట్ దర్యాప్తులో నెయ్యిలో కల్తీ జరగలేదు, అదేవిధంగా జంతు కొవ్వు కలవలేదని చెప్పి మాట్లాడుతున్నారు. 16/7/24, 23/2024 తారీఖున నేషన్ డైలీ డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి ఇచ్చిన నివేదికలో కూడా జంతు కొవ్వు అవశేషాలు ఉన్నట్లు స్పష్టంగా చెప్పినట్లు సిట్ దర్యాప్తులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీనో లేకుంటే ఇతర వ్యక్తులో చెప్పే విషయాలు కాదు. కేంద్ర సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అధికారుల ఆధ్వర్యంలో నడిచిన సిట్ దర్యాప్తులోనే ఇవన్నీ చెప్పినప్పటికీ తమ హయాంలో తప్పు జరిగింది, మా వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి భక్తులకు, హిందూ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళీ దాన్ని అడ్డంగా వాదన చేయడం జరుగుతోంది. క్రిస్టియానిటీని పాటించే బ్రిటిష్ పాలకులు కూడా ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామిని కదిలించాలనో లేకపోతే అక్కడ ఉన్న ఆభరణాలనో లేకుంటే ఆస్తులను దోపిడీ చేయాలనే ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల్లో